చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: కరడుగట్టిన రౌడీ షీటర్లను ఏపీ నుంచి బహిష్కరిస్తామన్న సీఎం, కలెక్టర్ల సదస్సులో హెచ్చరిక, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టీకరణ. నిధుల సాధనే లక్ష్యంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన, నేడు 6 కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న సీఎం. ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ కు ఎదురే లేదన్న సీఎం రేవంత్, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లోనూ జయభేరి మోగిస్తామని ధీమా. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు మరో సిట్ ఏర్పాటు, నేడు సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ నివేదిక. వీబీజీ రామ్జీ బిల్ కు ఉభయ సభల ఆమోదం, విపక్షాల నిరసన, పార్లమెంటు ప్రాంగణంలో ధర్నా. భారత్ కు సవాల్గా మారిన బంగ్లాదేశ్ పరిస్థితులు, జాగ్రత్తగా ఉండకుంటే ఇబ్బందులు తప్పవన్న పార్లమెంటరీ కమిటీ. భూ వివాదాల పరిష్కారంలో రాజకీయ నాయకులు, అధికారులు ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేస్తామని హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఉద్యోగాలు పొందిన వారి పేర్లు, ఇతర వివరాలను డాష్బోర్డులో ఉంచాలని సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఉగాది నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తామని సీఎం వెల్లడించారు. భూ వివాదాల పరిష్కారంలో రాజకీయ నాయకులు, అధికారులు ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లోని కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులొస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అధికారులు ఏమీ మాట్లాడలేకపోతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎంతమాత్రం సహించొద్దని ఆదేశించారు. అటు 22A భూముల సమస్యల పరిష్కారానికి టార్గెట్ పెట్టుకుని పనిచెయ్యాలని కలెక్టర్లను ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకాలు ఇకపై కొరియర్ ద్వారా భూ యజమానులకు చేర్చాలని నిర్దేశించారు. 1924లో వీళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ మీద వాళ్ళకి గ్రీడీనెస్ పెరిగింది. ల్యాండ్ కావాలని అడగడం, అడ్డం పడితే 22A కింద పెట్టేయడం. వాళ్ళు ఎన్క్రోచ్ చేసినట్టు చాలా ల్యాండ్స్ మరి గందరగోళం అయిపోయినాయి. అమ్మాలని పోయినప్పుడు నీది 22A కింద ఉందనే కొందికి వాళ్ళు ఇంకా అందరి దగ్గరికి పరిస్థితికి వచ్చారు. నేను అదే చూస్తున్నా, నేను చెప్తున్నా, ఎన్డీఏ ఎవ్వరు ఇంటర్ఫేర్ కావు. 100% దీన్ని ఫుల్ ప్రూఫ్ గా ఇచ్చే బాధ్యత మీది. ఇప్పటికి పెండింగ్ ఉండే పట్టాదారు పుస్తకాలన్నీ ఇచ్చేస్తాం. వాళ్ళనే ఆథరైజ్ చేసి కొరియర్ సర్వీస్లో నేరుగా పంపించే అడ్రస్ ఇస్తాం. పాస్పోర్ట్ లాగా మీకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు, కొరియర్ సర్వీస్లో వెళ్ళిపోతుంది. వైసీపీ పాలనలో ఇంధన శాఖను భ్రష్టు పట్టించారని సీఎం మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాల కోసం సౌర విద్యుత్ను అందుబాటులోకి తెస్తే దాన్ని వాడకుండా క్యాపిటల్ కాస్ట్ కింద 9,000 కోట్లు చెల్లించారన్నారు. టారిఫ్ రూపంలోనే 32,166 కోట్లు పెంచారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో నైపుణ్యాభివృద్ధిదే కీలక పాత్ర అని సీఎం వ్యాఖ్యానించారు. యువగళం ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వగా ఇప్పటి వరకు 4,50,000 మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్, ఎగ్జిస్టింగ్ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, దీనికి డిగ్రీస్ కూడా తీసుకోవడం, అప్ టు PhD వరకు కూడా పోవచ్చు. వేరియస్ డిపార్ట్మెంట్స్ లో ఇండస్ట్రీ, ఫ్యూచరిస్టిక్, టూరిజం, వాట్ ఈస్ ది ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్, ఫ్యూచర్ ఎట్ జనరేట్ చేస్తారు, ఐటీ, వాట్ ఈస్ ది ఎంప్లాయ్మెంట్, అండ్ ఆల్సో నాట్ ఓన్లీ హియర్, నేషనలీ, గ్లోబలీ ఎంతమందికి వస్తాయి. యువగళంలో ఐటీ మినిస్టర్ అప్పుడు చెప్పింది 20 lakh జాబ్స్. 2 years అయింది. ఇప్పటికి 2 years తర్వాత 0 date స్టార్టెడ్ అగైన్. 4,50,000 అంటున్నారు. ఇప్పటికి 20 lakhs డాష్ బోర్డ్లో విత్ నేమ్ ఉండాలి.
సీఎం చంద్రబాబుకు ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించడంపై మంత్రులు, కలెక్టర్లు, హెచ్ఓడీలు అభినందనలు తెలిపారు. కరడుగట్టిన రౌడీ షీటర్లను రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పదే పదే నేరాలకు పాల్పడుతూ అలజడి సృష్టిస్తున్న రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైల్లో పెడతామని హెచ్చరించారు. వీటికి సంబంధించి ఎస్పీల నుంచి అందే ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలపాలని కలెక్టర్లను ఆదేశించారు. రౌడీ షీటర్ల సమగ్ర వివరాలతో రికార్డులు సిద్ధం చేయాలని ఎస్పీలకు సీఎం నిర్దేశించారు. జిల్లాల్లో రౌడీయిజం నియంత్రించే బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలదేనని స్పష్టం చేశారు. తదుపరి కలెక్టర్ల సదస్సు నాటికి ప్రతి ఎస్పీ వారి జిల్లాల్లో జరిగే టాప్ 3 నేరాలను గుర్తించి వాటి కట్టడికి ఎలాంటి అత్యుత్తమ ఆచరణలు అమలు చేశారో ఆ వివరాలతో రావాలన్నారు. వాటిల్లో అన్నింటికంటే బాగున్న వాటిని ఎంపిక చేసి సదస్సులో ప్రదర్శించి వాటిని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం తెలిపారు. నేను ఆల్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ను కోరుతున్నా, మీరిద్దరు అనుకుంటే 0 క్రైమ్ డిస్ట్రిక్ట్లో ఉండాలి. అదే సమయంలో హ్యాబిచ్యువేటెడ్ ట్రబుల్ మేకర్స్ ఉంటే వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. కావాలని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఫర్మ్గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇది ఒకప్పుడు చాలా అసభ్యంగా ఉండేది. ఈరోజు మేము కూడా ఎన్డీఏలో కూడా ఎవరైనా సరే వాళ్ళ వర్షం చెప్పాలంటే చెప్పచ్చు, కానీ వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఎవరిని మేము ప్రోత్సహించడం లేదు. అవతల వాడు చేస్తే మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఇస్తున్నారని, ఎవరైనా వాటిని తీసుకుంటే తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైల్లో పెడతామన్న జగన్ వ్యాఖ్యలు ఆయన అవివేకానికి పరాకాష్ట అని సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధి కోసం ప్రపంచమంతా పీపీపీ మోడల్ని అనుసరిస్తుందన్న చంద్రబాబు పీపీపీకి ఇచ్చిన అంతిమంగా అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుందని మరోసారి స్పందించారు. మెడికల్ కాలేజెస్ పీపీపీ కింద ఇస్తున్నారు, ఎవరన్నా తీసుకుంటే వచ్చిన 2 నెలల్లోనే జైల్లో పెడతామని మాట్లాడుతున్నారు. అంటే పొలిటికల్ మెచ్యూరిటీకి ఇది పరాకాష్ట. ఈరోజు ప్రపంచమంతా కూడా అభివృద్ధి జరగాలంటే పీపీపీ మోడల్ తప్ప వేరే మోడల్ లేదు. దీనివల్ల అది ప్రభుత్వ ఆస్తి తప్ప ప్రైవేటుకు పోదు. సర్టన్ ఇయర్స్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. నేను ఏ వ్యక్తి విమర్శ చేస్తే నేను సమాధానం చెప్పగలుగుతాం. లా అండ్ ఆర్డర్లో చాలా గట్టిగా ఉంటాం. వ్యక్తులు కాదు, రాజకీయ పార్టీలు కాదు, లా అండ్ ఆర్డర్ రౌడీలు కానీ ఎవరైనా సరే రౌడీజం చేసినా కంట్రోల్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నిధుల సాధనే లక్ష్యంగా ఇవాళ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గత రాత్రే ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు ఇవాళ 6 కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో సీఎం భేటీ అవుతారు. కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, కార్యక్రమాలపై వారితో చర్చిస్తారు. అనంతరం ఈ రాత్రికే ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతి చేరుకుంటారు. రేపు అనకాపల్లిలో జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో పంచాయతీ ఫలితాలే పునరావృతం అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పల్లెపోరులో 3/2 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయన్న ముఖ్యమంత్రి 2 ఏళ్ల ప్రజాపాలనకు గ్రామీణులు పట్టం కట్టారని చెప్పారు. త్వరలో 43,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించారు. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారని, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో మరోసారి నిరూపితమైందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2 ఏళ్ల ప్రజాపాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారని ముఖ్యమంత్రి అన్నారు. 3/2 స్థానాలు హస్తగతమయ్యాయని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తీర్పు పునరావృతమై రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ అధికారం రానుందని స్పష్టం చేశారు. 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులు ఎక్కువ సర్పంచ్ స్థానాలు చేజిక్కించుకోవడంపై అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితుల సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీ వేదికగా చర్చించడానికి సిద్ధమంటూ కేసీఆర్ కు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇప్పటికైనా విపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇస్తూ ప్రభుత్వానికి సహకరించాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. రాష్ట్రంలో 43,000 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకత్వం కోసం కేటీఆర్ వెనుక హరీష్ రావు గోతులు తవ్వుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ విషయాన్ని మరుగున పరచాలని కేటీఆర్ పర్యటనలు చేస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. కేటీఆర్ అనేవాడు కాంగ్రెస్ గురించి ఆలోచన చేస్తలేడు. హరీష్ అనేవాడు వెనకాల తవ్వుతున్నాడు. కేటీఆర్ నాయకత్వంలో ఏ ఎన్నికలు జరిగిపోయినా ఓడిపోయిండు కాబట్టి నాయకత్వాన్ని మార్చాలని హరీష్ వెనకాల నుంచి ఏదైతే ప్రయత్నం చేస్తుండో ఆ
విషయాన్ని ఏమంటారు డైల్యూట్ చేయడానికి పర్యటనలు పెట్టుకుంటున్నాడు తప్ప ఇది ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికలు గెలవలే కదా. జనరల్లో అసెంబ్లీ కావచ్చు, జనరల్లో జరిగిన లోక్సభ కావచ్చు, తర్వాత జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు. హరీష్ వర్గం ఆల్రెడీ సోషల్ మీడియాలో మిగతా మీడియాలలో మొదలు పెట్టింది కదా. కేటీఆర్ ఉంటే ఇంకా పార్టీ మిగలదు కాబట్టి కేటీఆర్ను తప్పించండి, హరీష్కు నాయకత్వాన్ని అప్పచెప్పండి అని ఒక స్లోగన్ తీసుకొని బయలుదేరిండు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు ఎవరికైనా నచ్చకుంటే న్యాయస్థానాల్లో తేల్చుకోవచ్చని ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి సూచించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో లెక్కలు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తున్నామని సీఎం వివరించారు. ఆరోపణలు రుజువైతే బాధ్యులు జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్ కపాస్ యాప్ తెచ్చి పత్తి రైతులను ముంచగా తెలంగాణ ప్రభుత్వం యాపులు, మ్యాపుల పేరుతో రైతుల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో హరీష్ రైతులతో సమావేశమయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూరియా, సాగునీరు, విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని మండిపడ్డారు. స్మార్ట్ ఫోన్ లేని రైతులు, నెట్వర్క్ లేని గ్రామాల్లో యాప్లు ఎలా వాడతారని ప్రశ్నించారు. ఎరువుల సరఫరాను తగ్గించి రైతులను వేధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నాటకమాడుతున్నాయని హరీష్ రావు ధ్వజమెత్తారు. వ్యవసాయానికి కావాల్సిందే యూరియా, నీళ్లు, రెండే కదా కావాల్సింది. అయితే నీళ్లు కావాలి, యూరియా కావాలి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇవాళ వ్యవసాయానికి యాప్లు కావాలి, మ్యాపులు కావాలంటుంది. ఇది ఎట్లుందంటే ఆడలేకపోవడం మధ్యలో అన్నట్టు యూరియా సరఫరా చేయడం చేతగాక ఈ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతా ఉంది. ఒకవైపేమో యూరియా సరఫరా పెరిగిందని బీజేపీ నాయకులు చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి చెప్తారు. సరఫరా పెరిగిందంటారు, స్టాక్ ఉండదంటారు. మళ్ళీ యాప్లు, మ్యాప్లు ఎందుకు? రైతు వ్యవసాయం చేయాలన్నా ఈ యాప్ల చుట్టూ, మ్యాప్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాలన్నా? గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే వీబీజీ రామ్జీ బిల్కు పార్లమెంటు ఆమోదం లభించింది. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ బిల్కు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. లోక్సభలో ఆమోదం పొందిన కొద్ది గంటలకే రాజ్యసభలో బిల్కు ఆమోదం లభించింది. బిల్ ఆమోద సమయంలో బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు ప్రతిపక్షాల సభ్యులు వాకౌట్ చేశారు. బిల్లు ప్రతులను చింపివేశారు. తర్వాత పార్లమెంటు ప్రాంగణంలో బిల్కు వ్యతిరేకంగా ధర్నాకు దిగాయి. దేశవ్యాప్త ఆందోళన చేపడతామని విపక్షాలు ప్రకటించాయి. ఈ బిల్లును మరింత పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అంతకుముందు ఎగువ సభలో బిల్పై జరిగిన 5 గంటల పాటు జరిగిన చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహాత్మా గాంధీ ఆదర్శాలకు కాంగ్రెస్ అనేకసార్లు తూట్లు పొడిచిందని ఆరోపించారు. ఉపాధి అవకాశాలను కల్పించడానికి, గ్రామీణ భారత్ అభివృద్ధికి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బిల్ తోడ్పడుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. అణు ఇంధన రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించే బిల్కు పార్లమెంట్ ఆమోదం లభించింది. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా శాంతి పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్ను ఇప్పటికే లోక్సభ ఆమోదించగా గురువారం మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లులోని అంశాలను అధ్యయనం చేయడానికి సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని నియమించాలని విపక్షాలు చేసిన డిమాండ్ను ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రస్తుత సాంకేతికత, మారుతున్న ప్రపంచ అవసరాలకు తగ్గట్టున్న ఈ బిల్ ఓ మైలురాయిగా నిలిచిపోతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అత్యంత నియంత్రణ ఉండే పౌర అణు ఇంధన రంగంలోకి ప్రైవేటు భాగస్వాముల్ని అనుమతించడం వల్ల పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అధికార పక్ష సభ్యులు చెప్పారు. శాంతి బిల్ ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఏఐని శక్తివంతం చేయడం నుంచి గ్రీన్ తయారీని ప్రారంభించడం వరకు ప్రపంచానికి స్వచ్ఛ ఇంధన భవిష్యత్తుకు నిర్ణయాత్మక ప్రోత్సాహాన్ని ఈ చర్య అందిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు కోసం హైదరాబాద్ సిపి సజ్జనారు నేతృత్వంలో సిట్ను నియమిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో వారం పాటు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకోనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం మరో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను డీజీపీ శివధర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఐఓగా సిట్ బృందం దర్యాప్తు చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు 4 పోలీసు అధికారులను ఈ కేసులో అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ చేశారు. తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్ను ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. కొత్త సిట్ బృందంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు.
చేయించనున్నారు. రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట కమిషనర్ విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితురాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కెఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, టీజీ న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, హైదరాబాద్ మెట్రో రైల్లో పనిచేస్తున్న నాగేందర్ రావులు సిట్లో సభ్యులుగా వ్యవహరించనున్నారు. కొత్త సిట్కు కూడా విచారణ అధికారిగా వెంకటగిరినే ఉండనున్నారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు భవితవ్యం ఇవాళ తేలనుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించే నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు నేడు నిర్ణయం తీసుకోనుంది. ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొనసాగిస్తుందా, సిట్ ఇచ్చే నివేదికను పరిగణలోకి తీసుకుని దాన్ని రద్దు చేస్తుందా, లేక రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తుందా అనేది ఇవాళ తేలనుంది. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ లభిస్తే ప్రభాకర్ రావు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కస్టోడియల్ ఇంటరాగేషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అప్పుడు సిట్ అధికారులు ఆయనను వదిలివేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సుప్రీంకోర్టు ప్రస్తుతం ఉన్న మధ్యంతర రక్షణ ఉత్తర్వులను రద్దు చేస్తే సిట్ అధికారులు ఆయనను జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించనున్నారు. ఈ నెల 13 నుంచి ప్రభాకర్ రావును తమ కస్టడీలో ఉంచి విచారించిన సిట్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ నివేదికను సమర్పించనుంది. సిట్ తమ నివేదికలో ఏ వివరాలు పొందుపరిచిందనే అంశం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. 6 రోజులుగా జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంలోనే ఉంచి ప్రభాకర్ రావును విచారించిన క్రమంలో ఎలాంటి కొత్త అంశాలు బహిర్గతమయ్యాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలు కీలక అంశాలతోనే గురువారం రాత్రి వరకు సిట్ నివేదికను రూపొందించినట్లు తెలుస్తుండటంతో సుప్రీంకోర్టులో ఇవాటి విచారణపై ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాల వల్ల తెలంగాణ విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితికి వచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర విద్యుత్ డిస్కంలు చెల్లించాల్సిన అప్పులు 30,000 కోట్లకు పైగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్వేతపత్రంలో ప్రకటించినా ఒక్క సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలే 47,000 కోట్లకు పైగా ఉన్నాయని పేర్కొన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్లు సింగరేణిని బంగారు బాతులో ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. సింగరేణి కంపెనీకే సుమారు 47,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండు రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మరొక దిక్కు విద్యుత్ సంస్థల యొక్క అప్పుల పరిస్థితి మరి అదే స్థాయిలో పెరుగుతూ ఉందన్న విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పారు. 2047 నాటికి 1,00,000 మెగావాట్లకు తెలంగాణ పవర్ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. పెరుగుతున్నటువంటి డిమాండ్కి అనుకూలంగా మౌలిక వస్తువులు ఈరోజు ఆ స్థాయిలో లేదనే విషయము ఈ సందర్భంగా మనవిస్తున్నాను. విద్యుత్ ఉత్పత్తి చేయకుండా పరిశ్రమలు తెలంగాణకు రావు. తెలంగాణ వచ్చినా ఇవి మనుగడ సాగించలేవు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులను ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా గడువులు నిర్దేశించుకుని ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. హెలిబోన్ సర్వే పూర్తయినందున అందుకు అనుగుణంగా పనులు పునః ప్రారంభించాలని నిర్మాణ సంస్థకు తెలిపింది. ఎస్ఎల్బీసీ పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పనుల ప్రారంభానికి ముందు నిధులు ఇవ్వాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులు కొన్నాళ్లుగా కోరుతున్నారు. ఈ విషయంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ అసంతృప్తి వ్యక్తం చేసి తెలిసింది. పనుల ప్రారంభం తర్వాత ఎస్క్రో ఖాతాకే నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. కృష్ణా ట్రైబ్యునల్ అవార్డు వచ్చే వరకు కృష్ణా జలాల్లో సగం వాటాను తెలంగాణకు ఇవ్వాలంటూ మరోమారు గళం వినిపించేందుకు తెలంగాణ సిద్ధమవుతుంది. వచ్చే నెల 12న జరగనున్న 21వ కృష్ణా బోర్డు సమావేశంలో డిమాండ్లను వినిపించనుంది. ఈ మేరకు బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం 14 అంశాలతో అజెండాను అందజేసింది. పోతిరెడ్డిపాడు నుంచి 190 టీఎంసీలను బేసిన్ ఆవలి అవసరాలకు ఏపీ తీసుకెళ్లిన వేళ శ్రీశైలం సాగర్లో ఉన్న నీళ్లను తెలంగాణకు కేటాయించాలని కోరనుంది. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి డీపీఆర్ టెండర్లు పూర్తవగా తదుపరి ప్రక్రియను అమలు చేయకుండా ఏపీని అడ్డుకోవాలని డిమాండ్ చేయనుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడివైపు భాగం ఆనకట్ట నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉండటంతో ఆ బాధ్యతలను తెలంగాణకు అప్పగించాలని బోర్డును విన్నవించనుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కేసీ కాలువ, ఎస్ఆర్బీసీ, గాలేరు నగరి పథకాల నుంచి ఏపీ మళ్లిస్తున్న జలాల లెక్కలను తేల్చడానికి టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలి. శ్రీశైలం డ్యాం దిగువన ఏర్పడిన గొయ్యిపై పనులు చేపట్టాలి. అనుమతికి మించి రోజుకు 8 టీఎంసీలు తరలించేలా నిర్మిస్తున్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువ లైనింగ్ ను అడ్డుకోవాలని కోరనుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను యథాతథ స్థితికి తీసుకువచ్చేలా బోర్డు చూడాలని ఎజెండాలో తెలంగాణ స్పష్టం చేసింది. 1971 విముక్తి పోరాటం తర్వాత మరోసారి బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులు భారత్కు అతిపెద్ద వ్యూహాత్మక సవాల్గా మారాయని
విదేశాంగ వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీ తెలిపింది. 1971లో ఎదురైన సవాల్ జాతి మనుగడ, మానవతావాదం, దేశ ఆవిర్భావానికి సంబంధించింది కాగా ప్రస్తుత సవాలు మరింత తీవ్రమైందని పేర్కొంది. తరాల మధ్య అంతరాయం, రాజకీయ వ్యవస్థలో మార్పు, భారత్ నుంచి బంగ్లా దూరమయ్యే వ్యూహాత్మక పునః సమీకరణకు సంబంధించిందని పార్లమెంటరీ కమిటీ తెలిపింది. ప్రస్తుత పరిస్థితి అరాచకంగా మారే అవకాశం లేకున్నా భారత్ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలో విదేశాంగ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గురువారం పార్లమెంట్లో నివేదిక సమర్పించింది. భారత్ బంగ్లా సంబంధాలు సంక్లిష్టంగా ఉన్నాయని, అవి మరింత తీవ్రమవుతున్నాయని నివేదికలో పేర్కొంది. అవామీ లీగ్ పతనం, యువతలో పెరిగిన జాతీయవాదం, ఇస్లామిస్టుల పునః ప్రవేశం, బంగ్లాపై పాక్ చైనా ప్రభావం తీవ్రమవటం వంటి కారణాలతో సమస్య జటిలమైందని వివరించింది. ఈ తరుణంలో భారత్ తన విధానాలను పునః సమీకరించకపోతే ఢాకాలో వ్యూహాత్మక స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బంగ్లాలో ఎన్నికల షెడ్యూల్పై అనిశ్చితి, మానవ హక్కుల సమస్యలు, ఆర్థిక, రాజకీయ అస్థిరతలను ప్రస్తావించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించనున్నారు. ఉదయం 9:30 గంటలకు బొల్లారం రాష్ట్రపతి నిలయం నుంచి బయలుదేరి 10 గంటల 15 నిమిషాలకు ఆర్ఎఫ్సీకి చేరుకోనున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చైర్పర్సన్ల నేషనల్ కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అనంతరం ఫిల్మ్ సిటీని సందర్శించనున్నారు. లంచ్ తర్వాత వాయు మార్గంలో తిరిగి బొల్లారం చేరుకుంటారు. కాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చైర్పర్సన్ల నేషనల్ కాన్ఫరెన్స్ కు రేపు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కానున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈనాడు 50 ఏళ్లు, ఈటీవీ 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు రాజమహేంద్రవరం వేదిక అయింది. హుకుంపేటలోని డీమార్ట్ పక్కన గ్రౌండ్లో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. సినీ గీతాలు, కడుపుబ్బా నవ్వించే హాస్యం, డాన్స్ పర్ఫార్మెన్స్లతో ఉర్రూతలూగించే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వేడుకలకు ప్రముఖ సినీ నేపథ్య గాయనీ గాయకులు వందేమాతరం శ్రీనివాస్, విజయ్ జేసుదాస్, ఎస్పీ చరణ్, రమ్య బెహరా, సాహితీ చాగంటి, ధనుంజయ్ సహా పలువురు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. డాన్సర్లు దివి, ఆదర్శ్, సుస్మిత తమ నృత్య ప్రదర్శనలతో అలరిస్తారు. ప్రదీప్ ఈవెంట్ యాంకర్ గా వ్యవహరించనున్నారు. వేదికను విద్యుత్ వెలుగులతో సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు.